వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అంటే ఇదేనేమో. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఇప్పటి వరకు ఓటీటీతో కలిపి మొత్తం 9 సీజన్లు అయ్యాయి. ఫస్ట్ సీజన్ శివబాలాజీ, రెండో సీజన్ కౌశల్, మూడో సీజన్లో రాహుల్ సిప్లిగన్స్, నాలుగో సీజన్లో అభిజిత్, ఐదో సీజన్లో సన్నీ, ఆరో సీజన్లో ఎవరు విన్నరో ఆ బిగ్ బాస్ వాళ్ళకి క్లారిటీ లేదు. ఓట్లు ఎక్కువగా శ్రీహానికి వచ్చాయి, కానీ విన్నర్ మాత్రం రేవంత్ అని అతన్నే విన్నర్గా ప్రకటించారు. ఇక 7వ సీజన్కి పల్లవి ప్రశాంత్, తాజాగా 8వ సీజన్కి నిఖిల్ విన్నర్స్ అయ్యారు. బిగ్ బాస్ ఓటీటీకి బిందు మాధవి విన్నర్ అయ్యింది. అయితే వీళ్ళలో విన్నర్స్ అయిన వాళ్ళు హౌస్లో ఉన్నప్పుడు జనానికి ఒక మాట ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మాట తప్పిన వాళ్ళు ఎవరెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ తెలుగు వివాదం మొదలైంది సీజన్ 2తో. కౌశల్ ఆర్మీ అంటూ ఆ సీజన్ విన్నర్ కౌశల్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఆ ర్యాలీలు ఈ ర్యాలీలు అంటూ గతంలో ఎన్నడూ లేని మాదిరిగా ఆ సీజన్లో కౌశల్ పెద్ద దుమారమే లేపాడు. అయితే అతను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఒంటరిగానే గేమ్ ఆడాడు, టాస్కులు కూడా బాగా ఆడాడు. ఆట తప్ప వేరే ధ్యాస లేకుండా టైటిల్ పైనే గురిపెట్టాడు. ఇక ఫినాలేకి ముందు వారంలో తాను బిగ్ బాస్ విన్నర్ అయితే ఆ ప్రైజ్ మనీతో క్యాన్సర్ పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయిస్తానని అన్నాడు. ఆ ఒక్క మాటతో కౌశల్ది ఎంత జాలిగుండే, తన ప్రైజ్ మనీ మొత్తం క్యాన్సర్ పేషెంట్లకు ఇచ్చేస్తానన్నాడు. ఇంతకంటే విన్నర్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందని గుద్దండ్రా ఓట్లు అన్నట్లుగా తెగ ఓట్లు గుద్దేశారు. దెబ్బకి మనోడు బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ అయిపోయారు. ప్రైజ్ మనీ అందుకున్న తరువాత కూడా కౌశల్ అదే మాట పైన ఉన్నారు. విన్నింగ్ స్పీచ్లో కూడా అదే మాట చెప్పాడు. నా విజయం నా ప్రజలకి అంకితం. మా అమ్మ క్యాన్సర్తో చనిపోయారు, ఆమెలా మరెవరూ క్యాన్సర్తో చనిపోకూడదు. అందుకే నేను గెలుచుకున్న ప్రైజ్ మనీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్లను ఆదుకోవడానికి ఉపయోగిస్తాను అంటూ విన్నింగ్ స్పీచ్ కూడా ఇచ్చారు. సీన్ కట్ చేస్తే కౌశల్ చేస్తానన్న సాయం చేయకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వైజాగ్కి చెందిన ఒక మహిళ క్యాన్సర్తో బాధపడుతుంటే ఏకంగా 25,000 ఇచ్చి ఆదుకున్నానని, ఇవిగో ప్రూఫ్స్ అంటూ మీడియా ముందు పేపర్లు పెట్టాడు. అది కాదు సార్, తమరు 50 లక్షలు క్యాన్సర్ పేషెంట్లకు ఇస్తానని అన్నారు కదా, మరి 25,000 అంటున్నారేంటి అని మీడియా మిత్రులు అడిగితే, క్యాన్సర్ పేషెంట్లు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి డబ్బులు పంపలేను కదా, ఎవరికి అవసరం ఉందో వాళ్లకు చేస్తాను అని చెప్పి అదే ప్రెస్ మీట్లో తన భార్య కూడా క్యాన్సర్ బారిన పడిందని చెప్పాడు. కొన్నాళ్ల తరువాత మరి చేస్తానన్న సాయం ఎప్పుడు చేస్తారు సార్ అంటే, చేసేసాను అయిపోయింది, అయినా చేసిన సాయం గురించి చెప్పుకుంటామా ఏంటి అని అనేశారు. మొత్తానికి కౌశల్ చేస్తానన్న సాయంపై వివాదం నడిచింది. కొన్నాళ్ల తర్వాత ఆ సాయం గురించి మర్చిపోయారు. అసలు తాను చేస్తానన్న సాయం పూర్తి స్థాయిలో చేశారా, లేదంటే చేతులు ఎత్తేశారా అన్నదానిపై ఇప్పటి వరకు కౌశల్ నోరు విప్పలేదు. ఇక రెండో సీజన్ తరువాత నుంచి విన్నర్ అయిన విజేతలెవరూ అది చేస్తా ఇది చేస్తానని పొలిటికల్ లీడర్స్ మాదిరిగా అమలు కాని హామీలను ఇవ్వలేదు, ఓట్లు వేయించుకోలేదు. కానీ సీజన్ 7లోకి అన్నా నేను రైతు బిడ్డనన్నా అంటూ ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డననే సింపతితో పక్కా గేమ్ ప్లాన్తో హౌస్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తాను బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ని అయితే ఆ ప్రైజ్ మనీ మొత్తాన్ని రైతులకు పంచుతానని ప్రమాణం చేశాడు. ఈ నేల తల్లి సాక్షిగా, నా పంట భూమి సాక్షిగా నాకు వచ్చిన ఈ ప్రైజ్ మనీ మొత్తాన్ని నా రైతు కుటుంబాలకే పంచేస్తానని కోట్లాది మంది ప్రేక్షకుల సాక్షిగా ప్రామిస్ చేశాడు పల్లవి ప్రశాంత్. అంతేకాదు తాను ఖర్చు చేసిన ప్రతి రూపాయిని కూడా లెక్కలతో సహా పెడతానని అన్నాడు. కానీ సీజన్ 8 కూడా అయిపోయింది, కానీ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ మాత్రం తాను ఇచ్చిన మాటను పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేదు. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే మాత్రం అక్కడ చేసా ఇక్కడ చేసా అంటూ సాయాల నెంబర్లు పెడుతున్నాడు, కానీ ఎవరికి చేశాడు ఎంత చేశాడు అన్నది మాత్రం చెప్పనే లేదు. ఒక వారం ముందు కూడా సాయం చేసేస్తా వచ్చేస్తున్నా అంటూ పోస్టు పెట్టాడు పల్లవి ప్రశాంత్. ఆ సాయం అలా సాగిపోతూనే ఉంది, కానీ ఇచ్చిన మాట మాత్రం ఇప్పటికీ నిలబెట్టుకోలేదు అని విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక సీజన్ 8 విన్నర్ నిఖిల్ విషయానికి వస్తే, ముందు చెప్పిన కౌశల్ పల్లవి ప్రశాంత్ మాదిరిగా కాకుండా ఇతను తన ప్రైజ్ మనీని సంబంధించి ప్రామిస్ ఏమీ చేయలేదు, కానీ తన విన్నింగ్ని ప్రభావితం చేసిన కీలక విషయంపై మాట తప్పాడు. అదే కావ్య విషయం. బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టినప్పుడు నిఖిల్ తాను సింగిల్ అని నాగార్జున ముందు చెప్పాడు. కావ్యతో బ్రేకప్ అయిందని హౌస్లో వాళ్లతో చెప్పాడు. ఇక ఇతని సింగిల్ అని అనడంతో ఒక పక్క యష్మి గౌడ, మరో పక్క కిర్రాక్ సీతలు తెగ లైన్ వేసేశారు.
వాళ్ళిద్దరిని తెగ ఎంటర్టైన్మెంట్ కూడా చేశారు. మొదట్లో సోనియా ఆకులతో అయితే ఇతని రిలేషన్ గురించి వర్ణించడానికి అక్షరాలు చాలవు. వాళ్ళ బంధం గురించి వాళ్ళు చెప్పేది ఒకటి, జనానికి కనిపించేది మరొకటి అన్నట్లుగా సాగింది వీళ్ళ చిన్నోడు పెద్దోడు యవ్వారం. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే నిఖిల్ సింగిల్ అనడాన్ని యష్మి గౌడ నిఖిల్ వెంటపడింది. అయితే నిఖిల్ కూడా ఆమెను ఎంటర్టైన్ చేశాడు. చివరికి వీళ్ళ యవ్వారం బెడిసి కొట్టింది. అదే సందర్భంలో తాను సింగిల్ అని చెప్పిన నిఖిల్ బయట తనకి వేరే వాళ్ళు ఉన్నారని అన్నాడు. ఇక ఎపిసోడ్ 77లో అయితే నిఖిల్లోని భగ్న ప్రేమికుడు బయటకు వచ్చేశారు. ఆ ఎపిసోడ్లో తన ప్రేయసి కావ్యను ఎంత ప్రేమిస్తున్నాడో కన్నీళ్లు పెట్టుకుని మరీ చెప్పాడు. ఆ ఒక్క ఎపిసోడ్తో కావ్యతో బ్రేకప్కి తప్పు మొత్తం ఆమెదే అన్నట్లుగా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. తనే నా భార్య, ఆమె కొట్టినా తిట్టినా ఆమెతోనే ఉంటా, నా ఫ్యూచర్ మొత్తం ఆమెతో నా జన్మజన్మల బంధం సరిపోయే జ్ఞాపకాలు ఉన్నాయి. మా అమ్మ ఎలాగో తను అలాగనే, కొడితే కొట్టు, తిడితే తిట్టు, నాకు పిచ్చి లేస్తే లేపుకుపోతా. ఈ షో నుంచి బయటకు అడుగుపెట్టిన మరుక్షణమే నీ ముందు నిలబడతా, లవ్ యూ సో మచ్ అంటూ తెగ ఏడ్చేశాడు నిఖిల్. ఆ ఒక్క ఎపిసోడ్తో నిఖిల్ గ్రాఫ్ ఒక్కసారిగా టకీమని పైకి లేచింది. వారేవా, నిఖిల్ కావ్యను ఇంత ప్రేమిస్తున్నాడా? ఆ కావ్యనే ఇతన్ని దూరం పెడుతుందన్నమాట. నిజమైన ప్రేమికుడు అంటే నిఖిలే అబ్బా. గుద్దండయ్య ఓట్లు అని అప్పటి నుంచి నిఖిల్లో ప్రేమికుణ్ణి గుర్తించిన వాళ్ళు తెగ ఓట్లు గుద్దేశారు. చివరికి అతను గెలిచాడు. అయితే హౌస్లో నుంచి బయటకు అడుగుపెట్టిన మరుక్షణం కావ్య ముందు ఉంటానని అన్నావు కదా, మరి ఏంటి సంగతి అంటే, ఆమె కంటే ఇష్టపడే చాలామంది నా చుట్టూ ఉన్నారు, అయినా బలవంతం పెట్టలేం కదా, రిలేషన్ నిలబడాలంటే అవతల వాళ్ళ నుంచి కూడా ఉండాలి అంటూ ప్లేట్ తిప్పేశాడు నిఖిల్. మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఒక మాట, బయటకు వచ్చిన తరువాత మరో మాట. ఈ ముగ్గురు బిగ్ బాస్ విన్నర్లు మాట తప్పిన వాళ్ళ లిస్టులో ఉన్నారు. ముందు ముందు వచ్చే వాళ్ళైనా వీళ్ళలా మాట దాటేసేవాళ్ళు కాకుండా మాట మీద నిలబడే వాళ్ళైతే విజేత అనే పదానికి న్యాయం జరుగుతుంది. బిగ్ బాస్ తెలుగు ఇన్ని సీజన్లో మీ ఫేవరెట్ విన్నర్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.